మనిషి జీవితంలో రకరకాల పోరాటాలు ఉంటాయి. యేసు ప్రభుని నమ్మిన వాడికి ఒక టైపు పోరాటం, యేసు ప్రభుని నమ్మని వాడికి కూడా మరో టైపు పోరాటం. అసలు పోరాటం లేని మానవుడంటూ ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు. ఎవరికి తగ్గ పోరాటాలు వారికి ఉన్నాయి. ఈ మనుషుల పోరాటాలు మాత్రమే కాకుండా మన సృష్టికర్త అయినటువంటి దేవుని కూడా ఒక పోరాటం ఉంది. ఎవరితో అంటే దేవునికి విరోధి ఒకడు ఉన్నాడు. ఆయన సృష్టిలో ఒక భాగమే వాడు. దేవ వ్యతిరేకమైన సాతాను కొంతవరకు వానితో పోరాటం. దేవునిది ఒక సామ్రాజ్యం. దేవుణ్ణి చూసి వాడు కూడా ఒక అంధకార సామ్రాజ్యాన్ని రెడీ చేసుకున్నాడు. దేవుడిది ఒక సైన్యం, వీడు కూడా ఒక సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు. మనుషులుగా మనకి ఎన్నో పోరాటాలు. సృష్టికర్తకు పోరాటమే. సృష్టికర్తను ఎదిరించే సాతాను, దేవదూతలు, పడద్రోయబడిన దేవదూతలు, వాళ్ళకి పోరాటమే. వెలుగు చీకట్లకు పోరాటం, సత్యము అసత్యానికి పోరాటం. టోటల్గా అంతా పోరాటమే. అవునా కాదా? రైట్. సరే, ఆ మిగిలిన పక్కన పెడితే ముందు మన సంగతికి వద్దాం. యేసు ప్రభుని నమ్ముకోకుండా లోకానుసారంగా ఉన్నవాడికి కూడా కొన్ని పోరాటాలు ఉన్నాయని చెప్పాను. వాళ్ళకుండే పోరాటాలు వాళ్ళకుంటాయి. ఇహభోగాలు అనుభవించాలి, పేరు ప్రఖ్యాతులు గడించాలి, మంచి పదవులు సంపాదించాలి, మనుషుల చేత గొప్ప అనిపించుకోవాలి, ఆస్తులు సమకూర్చుకోవాలి, బిడ్డ తరం అన్ని సమృద్ధిగా ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కువ కాలం బతకాలి. ఆరోగ్యం బాగుంటే ఎక్కువ కాలం బతకవచ్చు. మరి ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం కోసం పోరాటం. పొద్దునే లేచి పరిగెత్తుతూ ఉంటారు. ఎందుకు పరిగెత్తేది అంటే ఆరోగ్యం కోసం పోరాటం. పాపం వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ అది రెడీ, మళ్ళీ బ్రతుకు తెరువు కొరకు పోరాటం. పిల్లలు లేని వాళ్ళు పిల్లల కొరకు పోరాటం. పిల్లలు ఒకవేళ పెద్దవాళ్ళు అవుతుంటే వాళ్ళ చదువు సంధ్యల కోసం, సంపాదన కొరకు పోరాటం. ఆ పిల్లలు పెళ్ళిడికి వస్తే వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు పోరాటం. ఇట్లా లోకస్తులకు ఉండే పోరాటాలు లోకస్తులకు ఉన్నాయి. క్రీస్తు యేసునందున్న మనకు కూడా ఆ పోరాటాలు ఉన్నాయి. యేసు ప్రభుని నమ్ముకోగానే మనమేమో ఊళ్ళో నుంచి అడవిలోకి వెళ్ళిపోయి ఏదో వింత జీవులుగా ఏం మారిపోలేదు. మనం కూడా అదే సమాజంలో ఉన్నాం, అదే మనుషుల మధ్యలో ఉన్నాం. మనం కూడా దాదాపు అయ్యే అవసరాలు కలిగి ఉన్నాం. మనకి బోల్డ్ అన్ని అక్కర్లు, అవసరాలు ఉన్నాయి. మనకి చాలా అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అప్పుల నుంచి విడుదల కొరకు పోరాటం. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళలో కూడా సంతానం లేమితో బాధపడుతున్న వారు ఉన్నారు. వారికి కూడా సంతానం కొరకు పోరాటం. ప్రభువుకు ప్రార్థన చేసుకుంటాం. బలహీనతలతో పోరాటం, బ్రతుకు తెరువు కొరకు పోరాటం. అన్ని లోకస్తులు ఏ పోరాటాలు అయితే పోరాడుతున్నారో ఆ పోరాటాలు మనకు కూడా ఉన్నాయి. కానీ వీటితో పాటు కొన్ని అదనపు పోరాటాలు మనకి ఏర్పడ్డాయి ప్రభువులోకి వచ్చినాక. ముందు చెప్పిందేమో జీవన పోరాటం, బ్రతుకు కొరకైన పోరాటం, శరీర సంబంధమైన పోరాటం. దీంతోపాటు క్రీస్తునందు నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన మనకి ఆత్మ సంబంధమైన పోరాటం ఏర్పడింది. ఇది యేసు ప్రభువుని ఎరిగిన ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన సత్యం. ఇప్పుడు యోధా భక్తుడు పత్రిక రాస్తూ 3వ వచనంలో ఒక మాట ఎత్తాడు. సహోదరులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయాలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, మన భవిష్యత్తును గురించి, మనకు కలిగేటువంటి రక్షణ, దాని ద్వారా అనుకూరే ప్రయోజనాలు, మరి ఏమేం చెప్పాలనుకున్నాడో
అవి రాయాలని నేను నిర్ణయించుకొని సిద్ధపడుతుంటే దేవుని ఆత్మ నన్ను అడ్డగించాడు. యూదా, నువ్వు ఆలోచించేవి బాగానే ఉన్నాయి కానీ అవి ఇప్పుడు కాదు, అవి తర్వాత చూద్దాం. ఇప్పుడైతే నువ్వు వేరే సంగతి రాయాలి. ఏమిటి ఆ సంగతి అంటే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలని నువ్వు లేఖ రాయమన్నాడు. నువ్వు ఎవరికి రాస్తున్నావో వారికి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి అని రాయి. దాని గురించినటువంటి సంగతులు రాయమన్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలా? ఓహో, ఆ లేఖ నేను రాయాలా? అవును, నువ్వు రాయాలి. ఏ సంఘానికో, ఏ ఊరికి రాస్తున్నాడో, ఏ సంఘానికి రాస్తున్నాడో అనుకోకండి. అది మన కోసమే దేవుడు రాయించాడు. మొదటి శతాబ్దములోనే దేవుని సంఘమును పాడు చేయడానికి శత్రువైన సాతాను చేసినటువంటి కుట్రలను పరిశుద్ధాత్మ దేవుడు గుర్తెరిగిన వాడై వాటిని ఎదిరించడానికి కావలసినటువంటి ఉపదేశాన్ని, ఆ హెచ్చరికల్ని, ఆ జాగ్రత్తల్ని భక్తుల చేత మనకు వ్రాయించాడు పత్రికల రూపంలో. అలా వ్రాయబడిన ఒక అద్భుతమైన పత్రికే యూదా పత్రిక. ఆత్మ సంబంధంగా మనకు చాలా పోరాటాలు ఉన్నాయి. అసలు ఈ పోరాటాల గోల ఏందన్నా, పోరాటాలు లేకుండా ప్రశాంతమైన జీవితమే ఉండదా అంటే ఉండదు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 2 అధ్యాయాలు కానీ మీరు ధ్యానిస్తే 7 సంఘాలకు లేఖలు రాస్తాడు. 7 సంఘాలకు రాసే లేఖలలో ప్రతి సంఘానికి ఇచ్చే హెచ్చరికలు కావచ్చు, దిద్దుబాట్లు కావచ్చు, అయిపోయిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి నా దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటాడు ఎఫెసులోనున్న ఉన్న సంఘదూతకు రాస్తూ. ఇది 2వ అధ్యాయము. మరి మొదటి వచనం నుంచి మీరు తర్వాత చదువుకోగలిగితే అందులో ఉంటాయి అవి. ఆ తర్వాత 7 సంఘాలకు లేఖలు రాస్తాడు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘాలకు లెటర్స్ రాస్తూ ప్రతి సంఘానికి 2 సంఘాలని ప్రశంసిస్తాడు, మెచ్చుకుంటాడు. 5 సంఘాలకు దిద్దుబాట్లు చెప్తాడు. ఒక సంఘానికి అంటాడు, నీవు మొదట ఉండిన ప్రేమ, నీకు మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు వదిలేసావు. నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో కొంచెం జాగ్రత్త చేసుకొని తిరిగి ఆ స్థితికి రా, ఆ మొదటి క్రియలను చెయ్యి అని ఎఫెసులోనున్న సంఘపు దూతకు రాస్తాడు. అట్లా స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయి, పెరగములోనున్న సంఘపు దూతకి ఎలాగూ రాయి, తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయి, సార్దీస్లోనున్న సంఘపు దూతకి ఎలాగూ రాయి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయి, లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయి అని 7 సంఘాలకి ఆయన చెప్పాలనుకున్నవేవో చెప్పి చివరిలో జయించువానికి నేను జీవవృక్ష ఫలాలు ఇస్తాను, జయించువానికి జీవ కిరీటం ఇస్తాను, జయించువానికి తెల్లని రాతినిస్తాను, జయించువానికి అధికార దండం ఇస్తాను, జయించువానికి నా సింహాసనం మందు కూర్చోవడానికి అవకాశం ఇస్తాను. ఇలా ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఒక మాట, జయించువానికి 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 అంటే నువ్వు జయం పొందితే నీకు ఇవన్నీ ఉన్నాయి అన్నాడు. ఇంతకీ
జయము అనే మాట, అపజయం లేక జయం అనే మాట ఎక్కడ వాడతాం? యుద్ధ రంగంలోనే వాడతాం. యుద్ధరంగం విషయంలో యుద్ధంలో గెలిస్తే జయము, ఓడిపోతే అపజయం. జయించువానికి ఇది ఇస్తాను, జయించువానికి అది ఇస్తాను అని వాగ్దానాలు చేశాడు కదా. ఇంతకీ ఏం జయించాలి? అసలు ఈ జయం అనే ప్రస్తావన వచ్చింది అంటే మొత్తానికి ఏదో ఫైటింగ్ సీన్లో ఉన్నామని అర్థం. స్తోత్రం చెప్తారా? ఏ సీన్లో ఉన్నాం? ఏదో మొత్తానికి ఫైట్ సీన్లో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం. ఆ పోరాటంలో మనకు వ్యతిరేకంగా కొన్ని దాడులు జరుగుతాయి. వాటి మీద మనం పోరాడాలి. దేని విషయంలో పోరాడాలి? ఆ పోరాటంలో జయం పొందాలి. అందుకొరకు సరిగ్గా సిద్ధపడి మనం పోరాడాలి. పోరాడి జయించాలి. జయించిన వానికి శాశ్వత బహుమానము, జయించువానికి శాశ్వత అధికారము, జయించువానికి శాశ్వత ఫలము ఉందని దేవుడు మాట్లాడాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. జయము అనే ప్రస్తావన వచ్చిందంటే ఏదో మొత్తానికి పోరాటం ఉంది అని మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఏబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే ఇలా ఉంటుంది. చూడండి, ఏబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం త్వరగా. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? అదిగో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? చాలు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. అంటే భూమి మీద ఉన్న కాలం మొత్తం కూడా పోరాటమే అని ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏదో కొంతకాలం కాదు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటే మొత్తానికి బ్రతుకంతా పోరాటమే. ఈ పోరాటం చాలించుకోవాలి, పోరాటం విరమించుకోవాలి, ఏ పోరాటాలు లేకుండా విశ్రాంతి పొందాలనే ఆరాట పడుతున్న సోదరి సోదరుడా, ఆ ఘట్టం ఇప్పుడు కాదు. ఆయన రెండవ రాకడ అయిపోయి నువ్వు మహిమలోకి చేర్చబడ్డాక ఆ ఘట్టం నిత్య విశ్రాంతి, లేదా యాత్ర ముగించి సమాధిలో చేరినప్పుడు విశ్రాంతి. వారు తమ తమ ప్రయాసములు మాని విశ్రమించుచున్నారు. ఎప్పుడు విశ్రమించుతున్నారు? సమాధిలోకి పోయినాక. ఆత్మేమో పరదైస్కి వెళ్ళిపోతుంది, బాడీ ఏమో సమాధిలోకి వెళ్ళిపోతుంది. ఇక వారు భూమి మీద ఉన్నటువంటి వ్యవహారాలతో ఏమి జోలి పెట్టుకోరు కనుక ఇక వారు విశ్రాంతిలోకి ప్రవేశించారు. సో మనకి విశ్రాంతి ఎప్పుడు? ఈ పోరాటంలో ఉంచి ముగింపు ఎప్పుడు అంటే 2 కాలాలు. ఒకటి మనం పోయినప్పుడు, లేదా యేసయ్య రాకడొచ్చి ఆయన మనల్ని తీసుకొని పోయినప్పుడు. అప్పుడే కంప్లీట్గా అన్ని పరిస్థితుల్లోంచి మనకు విశ్రాంతి. అప్పటిదాకా పోరాటమే. అందరి పోరాటాలు ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఏది దైనందిన జీవితంలో శరీర సంబంధమైన విషయాల్లో కొంతమందికి ఆరోగ్యం బాగుంటుంది, అప్పుల బాధ, అప్పులతో పోరాటం. కొంతమందికి అప్పులు ఉండవు, ఆర్థికంగా సమృద్ధి గలవారే, కానీ ఆరోగ్య సమస్యలు, రోగంతో పోరాటం. ఈ దరిద్రపు రోగం నాకెందుకు దాపురించింది? నా వయసు చిన్న వయసు, నేను ఇంకా బోల్డంత జీవితం కలిగి ఉండాలి. వాస్తవంగా నాకేంది ఈ దరిద్రపు రోగం? నన్ను ఇట్లా చుట్టుముట్టేసింది. అయ్యో, ఈ రోగం నుంచి నేను ఎట్లా బయటపడాలని అక్కడ వైద్యం, ఇక్కడ వైద్యం, ఇక్కడ వైద్యం, అక్కడ వైద్యం, పోరాటం. ఎట్లనన్నా దాన్ని, ఆ జబ్బుని, ఆ రోగాన్ని చంపి నేను బతకాలి. అందరికీ ఒకే సమస్య ఉండకపోవచ్చు. కొంతమందికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. శరీరేచ్ఛల విషయంలో పోరాటం. అయ్యో, దేవునికి నచ్చనటువంటి ఆలోచనలు, కోరికలు, ఆశలు ఇవన్నీ నాకు కలుగుతున్నాయేంటి? దరిద్రం. ఎంత చంపుకుందామన్నా చావట్లేదు. అయ్యో, నన్నేంది ఇట్లా పట్టి పీడిస్తున్నాయి, ఎట్లనన్నా వీటిని అధిగమించాలి అని పోరాటం. టైం ఇవ్వకుండా ఏదో ఒకటి బిజీ అయిపోవటం. తప్పించుకోవటానికి, లేకపోతే చిక్కించుకుంటాయి శరీరేచ్ఛలు, లోకాశలు, వీటితో పోరాటం. కొంతమందికి ఈ శరీర ఏచ్ఛలు అంటే
అందులో అన్నీ వస్తాయండి. లైంగిక విషయాలు కావచ్చు, దుర్వ్యసనాల విషయాలు కావచ్చు, మనుషుల్ని బలహీనపరిచేటువంటి విషయాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ. కొంతమంది వాటితో పోరాటం. అందరూ ఒకే విధమైన పోరాటాన్ని కలిగి ఉండకపోవచ్చు దైనందిన జీవితంలో. భౌతికంగా అంటే శరీర సంబంధంగా. కొంతమందికి అన్నీ బాగుంటాయి, ఆ దరిద్రం కూడా ఉండదు కొంతమందికి. కానీ ఇంట్లో భార్యతో పోరాటం. ఈయన నంది అంటే ఆమె పంది అంటుంది, ఆమె పంది అంటే ఈయన నంది అంటాడు. ఇద్దరికి పడవ గొడవ, రోజు ఒకరితో ఒకరు పోరు, అదొక పోరాటం. ఒక్కొక్క ఆమెకేమో భర్తతో పోరాటం. ఇద్దరు బాగానే ఉన్నారు, ఇక అన్ని పరిస్థితులు బాగున్నాయి అంటే పిల్లలతో పోరాటం. వాళ్ళు చెప్పిన మాట వినరు. ఓకే, ఇట్లాగా అందరికీ ఒకే టైపు ఫైటింగ్ ఉండకపోవచ్చు, ఒకే టైపు పోరాటం ఉండకపోవచ్చు శరీర సంబంధమైన విషయాలలో. కానీ ఆత్మ సంబంధంగా మాత్రం మనకందరికీ సమష్టిగా కొన్ని పోరాటాలు ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పు. ఆత్మ సంబంధంగా మాత్రం మనందరికీ కలిపి కొన్ని పోరాటాలు ఇవ్వబడ్డాయి. అవి క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కడు పోరాడాల్సినటువంటి పోరాటాలు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అలాంటి పోరాటాల్లో ఒక పోరాటమే యూదా పిలుపునిచ్చినటువంటి పోరాటం. అర్థమైందా? ముందు చెప్పినటువంటి శరీర సంబంధమైన పోరాటాలు ఎన్నైనా వాటి విషయంలో తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే నిన్ను నన్ను మనల్ని ఉనికిలోకి తెచ్చిన దేవుడు మనకేం కావాలో, మన స్థితిగతులు ఏంటో, మన పరిస్థితులు ఏంటో అన్నీ ముందటనే ఎరుగున్నవాడు ఆయన. ఆయన మనల్ని భూమి మీద బతికించి ఉంచాలనుకుంటే మనల్ని చంపటం ఎవడి వల్ల కాదు. ఏ రోగం వల్ల కాదు, సమస్య వల్ల కాదు, అప్పు వల్ల కాదు, ఇబ్బంది వల్ల కాదు, ఏ మనిషి వల్ల కాదు, ఏ శత్రువు వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఆయన మనల్ని భూమి మీద నుండి తీయాలనుకుంటే ఎవ్వడు ఆపలేడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అలాగే ఆయన మనల్ని ఆశీర్వదించాలనుకుంటే, ఆయన మన ఎదుట తలుపులు తీసి మనల్ని సమృద్ధిగా దీవించాలనుకుంటే, ఆయన మనసులో ఆలోచన కలిగితే దాన్ని ఎవడు ఆపలేడు. కొద్ది కాలం ఆర్థికంగా మనల్ని శ్రమ పెట్టాలని ఆయన అనుకుంటే నువ్వు ఎన్ని తిప్పలు పడినా ముందుకెళ్ళలేవు. దీనంగా ఆయనకి వెళ్ళి చూడటం తప్ప. ట్రై చేస్తుంటాం అందుకోవడానికి, కనుక దీనంగా ఆయనకి వెళ్ళి చూసి ఇక నువ్వు కనికరించకపోతే నాకు దిక్కు లేదని ఎప్పుడైతే దీనంగా ఆయన వైపు చూసి అప్పుడు నిన్ను బ్రతికించాలని ఆయన అనుకుంటే నిన్ను చంపడం ఎవడి వల్ల కాదు. నిన్ను తీసేయాలనుకుంటే నిన్ను బతికించడం ఎవడి వల్ల కాదు. నీకు సమృద్ధిని ఇవ్వాలనుకుంటే ఏమంటాడు తెలుసా? ఇనుప గడిలను విరగొడతా, ఇత్తడి తలుపులు పగలగొడతా, నీ ముందు ఎవడు అడ్డు లేకుండా చేస్తా, నీ ధన నిధులను నింపుతా అంటాడు ఆయన. కాబట్టి నిన్ను దీవించాలనుకుంటే ఎవడు ఆపలేడు. కొద్దిగా నీకు కాస్త దారిద్ర్యపు అనుభవం కూడా చూపించాలనుకుంటే ఏ అనుభవం? దారిద్ర్యం అన్నా దరిద్రం అన్నా ఒకటే. ఆ అనుభవం చూపించాలనుకున్నా దాన్ని ఎవడు ఆపలేడు. రోగాన్ని రప్పించాలనుకుంటే ఎవడు ఆపలేడు. రోగాన్ని స్వస్థపరచాలనుకున్నా ఎవడు ఆపలేడు. ప్రైజ్ ది లార్డ్. ఘనపరచాలని దేవుడు అనుకుంటే నిన్ను దాన్ని ఎవడు ఆపలేడు. నిందపాలు చేయాలని దేవుడు అనుకుంటే దాన్ని కూడా ఎవడు ఆపలేడు. అయితే ఒకటి, మన జీవితాలు ప్రభు చేతికి ఎప్పుడైతే అప్పచెప్పేసామో, మనకి ఎప్పుడు ఏది జరగాలో, ఎప్పుడు ఎలా జరగాలో మొత్తం ఆయన ఆధీనంలోకి ఇచ్చేసాము. ఇక సమస్తము సమకూర్చి మన మేలు కొరకు జరిగిస్తాడని ఆయన్ని రూఢిగా నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. ఈ సందర్భంగా మీకు మరొకటి గుర్తు చేస్తా. యేసు ప్రభుని ఎరగని అన్యజనులకు సైతం సమస్త కార్యాలు దేవుడు సహాయం చేస్తున్నాడు. యేసు ప్రభుని ఎరగని అన్యజనులకు సైతం, అసలు ఈ దేవుడే లేడన్న నాస్తికుడికి సైతం దేవుడు అన్నం పెడతానే ఉన్నాడు. ఎప్పుడన్నా ఆలోచించారా? భక్తి చేస్తున్నాం, మనకి దేవుడు ఇస్తున్నాడని అనుకుంటున్నాం. మరి దేవుడే లేడు, దేవుడు ఎవడరా? దేవుడు అన్న నాస్తికుడికి ఎవరు పెడుతున్నారు? భక్తుడికి ఫుడ్ దొరికితే
భక్తిహీనుడికి ఫుడ్ దొరకకూడదు కదా. దేవుడు ఉన్నాడన్న వాడికి అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తుంటే, దేవుడు లేడు అన్నవాడికి ఎండగట్టాలి కదా. చిత్రం, వాడు పొలం వేసినా పండుతుంది, వాడి పశువులు కూడా ఈనుతున్నాయి మంచిగానే, వాడి వ్యాపారం కూడా లాభసాటిగానే ఉంది, వాడు కూడా ఉద్యోగస్తుడు అవుతున్నాడు చదివి, నాస్తికుడు. మరి వానికి ఎవరు ఇచ్చారు అవన్నీ చెప్పనా? దేవుడే. దేవుడున్నాడని నమ్మి భయపడేవానికి దేవుడే సహాయకుడు. దేవుడెవడరా దేవుడు అని దేవుడిని తిరస్కరించే నాస్తికుడికి కూడా దేవుడే సహాయకుడు. ఇది నిజం. నిజమైన దేవుణ్ణి గుర్తుపట్టిన వారికి ఆ నిజమైన దేవుడే సహాయం. నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా అజ్ఞానంలో నిజమునకు దేవుళ్ళు కాని వాటికి మొక్కుతున్న వాళ్లకు కూడా వారు బ్రతకడానికి దేవుడే సహాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకో చెప్తా. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళనేమో దేవుడు బుద్ధిమంతులు జ్ఞానవంతులు లెక్కలో వేశాడు. దేవుడు లేడు అని వాదించేవారు, అలా మాట్లాడేవారు, అలాంటి నిర్ణయానికి వచ్చిన వారిని దేవుడు ఆయన పిల్లలే కానీ పాపం మైండ్ ఎఫెక్ట్ అయిన పిల్లల లెక్కలో వేసాడు, మానసిక రోగుల లెక్కలో వేసాడు. ఒక తల్లికి 4 కొడుకులు పుట్టారు, 2 మానసిక రోగులు, 2 మంచి తెలివి కలిగిన వాళ్ళు. 4కి ఫుడ్ పెట్టిద్దా ఎండగట్టిద్దా? పెద్దగా చెప్పండి. మెంటల్ వాళ్ళకి ఫుడ్ పెట్టిద్దా ఎండగట్టిద్దా? బాగున్న వాళ్ళకి పెట్టిద్దా మెంటల్ వాళ్ళకి పెట్టిద్దా? పెద్దగా చెప్పండి. ఎక్కువ కనికరం ఎవరి మీద చూపించిద్దే? పెద్దగా చెప్పండి. మీకన్నా వినపడుతుందా మీరు చెప్పేదే? మీకన్నా వినపడుతుందా? వినపడలేదా? పెద్ద పెద్ద గొంతులే కదండి. గట్టిగా అరవండి. నేను అడిగినప్పుడు అని సమాధానం చెప్పండి, నాకు కూడా మంచిగా ప్రోత్సాహంగా ఉంటుంది. తెలివిగా ఆరోగ్యం బాగున్న వాళ్ళకి ఎక్కువ ప్రేమ చూపించిద్దా, ఈ మెంటల్ వాళ్ళకి ఎక్కువ చూపించిద్దా? ఆలోచన కూడా ఎటు ఉంటుంది? బాగున్న వాళ్ళ వైపు ఉంటుందా మెంటల్ వాళ్ళ వైపు ఉంటుందా? ఎందుకు? ఈ బాగున్న వాళ్ళు బాగున్న వాళ్ళకేం భయం లేదు. ఈ మెంటల్ వాళ్ళు ఏమవుతారో తెలియదు. ఈ మెంటల్ వాళ్ళకి అయితే రేపు భయంకరంగా ఉంటుంది. అందుకే అమ్మ కనికరపడ్డా, ఆలోచించినా, ఆశపడినా, ఆరాటపడినా, తప్పించినా వాళ్ళ కోసమే. అలాగే దేవుడు ఉన్నాడని నమ్మిన ఆస్తికులకు దేవుడే సహాయకుడు. దేవుడేవటో దేవుడు లేడు, ఏం లేడనే బుద్ధిహీనులు ఉన్నారే, వారిని మానసిక రోగుల లెక్కలో వేసేసి దేవుడు మెంటల్ వాళ్ళైనా అమ్మ అన్నం పెట్టినట్టు దేవుడు వారికి సైతం పోషణ ఇస్తానే ఉన్నాడు, బాధ్యతలు చూస్తానే ఉన్నాడు. హల్లెలూయా. మా చిన్నమ్మకి సువార్త చెప్పాను నేను. మా చిన్నమ్మకి, మా అమ్మ చెల్లెలకి సువార్త చెప్పా. సువార్త చెప్తే ఆమె వేరే విగ్రహారాధనలో ఉంది. అయితే నేను యేసు ప్రభు గురించి, ఆయన నిజదేవత్వాన్ని గురించి, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని గురించి, మనకిచ్చిన రక్షణను గురించి నేను ఆమె సువార్త చెప్తే ఆమె మంచిగా కూర్చొని చల్లగా కూర్చొని, అయినా నువ్వు చెప్పావు బాగానే ఉంది, నేను కూడా ఒక మాట చెప్తానయ్యా అంది. చెప్పు. నాకు 40 సంవత్సరాల వయసు. ఎన్నేళ్ళు? 40 ఏళ్ల వయసులో నేను ఒక ప్రదేశానికి, ఒక ఆలయానికి వెళ్ళాను. ఆ ఆలయంలో ఉన్నటువంటి ఒక దైవం అని జనం మొక్కుతున్న ఒక పర్సన్కి నేను కూడా మొక్కాను. నాకు వివాహమైన దగ్గర నుంచి సుమారుగా 20 సంవత్సరాల పైచిలకు పిల్లలు లేరు. నాకు ఒక్క బిడ్డను అనుగ్రహించు, వాడికి నీ పేరు పెడతాను అన్నాను. 40 ఏళ్ల వయసులో నాకు ఒక బిడ్డనిచ్చాడు, అది కూడా మగ బిడ్డనిచ్చాడు. ఎందుకంటే ఆ పర్సన్ పేరు పెడతానని ఇచ్చాడు. వాస్తవంగా డాక్టర్లు అసంభవం అన్నారు, అసాధ్యం అన్నారు. నేను అట్లా మొక్కినాక సంతానాన్ని ఇచ్చాడు. ఆ పుట్టిన అబ్బాయికి ఆయన పేరే పెట్టుకున్నాను నేను. మరి ఇంత మేలు నాకు చేసినప్పుడు నేను ఆ కృతజ్ఞత వదిలిపెట్టి ఎలా నువ్వు చెప్పిన దేవుడిని నమ్మేది, మొక్కేది అని అడిగింది. ఇప్పుడు ఏం చెప్పాలా? ఆమె చెప్పింది లాజికేగా, మరి కృతజ్ఞత చూపాలి కదా. అప్పుడు నేను ఒక మాట చెప్పా, అమ్మా నువ్వు చెప్పింది బాగానే ఉంది, అయితే ఒక్క మాట,
నువ్వు అక్కడికి వెళ్ళినా, ఇంకొక చోటకి వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా, నీ దీన స్థితిని బట్టి మాత్రం నీకు సహాయం చేసిన దేవుడు మాత్రం, అసలు సృష్టికర్త మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. నీకు బిడ్డనిచ్చిన పర్సన్ కూడా ఆయనే అన్నాను. ఆమె అంది, అట్లెట్లా అంది. నీకే కాదు, ఎవరికైనా భూమి మీద సంతానోత్పత్తి దయచేస్తుంది దేవుడే. ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. శరీరంలో కొన్ని అవయవాలను ఏర్పాటు చేశాడు, కడుపులో కొన్ని అవయవాలను ఏర్పాటు చేశాడు, ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. కొంతమందికి కావాలనే సంతానోత్పత్తిని ఆపేస్తాడు, కొంతమందికి కాదనుకున్న సంతానోత్పత్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇదంతా సృష్టికర్త అయిన దేవుడు చేస్తున్న కార్యమే, మనం అనుకున్నవారు కాదు అన్నాను. ఆమెకి బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగిందంటే, అట్లెట్లా మరి 40 ఏళ్ల వయసు వరకు నాకు సంతానం లేదు, నేను పోయి అక్కడ అడిగినాక నాకు సంతానం అనుగ్రహించబడింది, నువ్వు అతను కాదని ఎలా చెప్పగలవు, ఇతనే అని ఎలా చెప్పగలవు అంటే చెప్తున్నా. నువ్వేదో ఒక దేవుని పేరు, దేవుడు దేవత అనబడిన వ్యక్తుల పేర్లు చెప్పావు. అలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు అని మనం నమ్ముతున్నాం. కానీ వాస్తవానికి కోట్ల మంది సృష్టికర్తలు లేరు, సృష్టికర్త ఒక్కడే. కోట్ల మంది దేవుళ్ళు లేరు, నిజమైన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. అయితే విషయం ఏంటంటే, నీకు సమాధానం చెప్తా విను. మరి అక్కడ కూడా నాకు మహిమ జరిగింది కదా, అక్కడ కూడా కార్యం జరిగింది కదా, అక్కడ కూడా ఇది జరిగింది కదా, అది జరిగింది కదా అంటే దానికి సమాధానం చెప్తున్నాను విను. ఇప్పుడు నీకు పుట్టిన అబ్బాయే ఉన్నాడు అనుకో, ఈ అబ్బాయే ఉన్నాడు. వాడు కొంచెం ఏదో వచ్చిన తర్వాత నిన్ను వదిలేసి ఊరు బయటికి పోయి ఓ చెట్టును పట్టుకొని, అమ్మా ఇది మా అమ్మ, ఇది మా నాన్న అని వాడు అక్కడే ఉంటున్నాడు. పాపం వాడికి ఆకలి వేసినా, చలి వేసినా, ఏ బాధ వేసినా వాడు ఆ చెట్టుని అడుగుతున్నాడు. ఎవరు? నీ కొడుకు ఆ చెట్టుని అడుగుతున్నాడు. అది నువ్వు చూసావు, నువ్వేం చేస్తావు అన్నా. నువ్వేం చేస్తావు? దౌర్భాగ్యుడా, కన్నది నేను, నవమాసాలు మోసింది నేను, ప్రసవ వేదన పడింది నేను, నువ్వు పుట్టకముందు పత్యముండి, నువ్వు పుట్టినాక పత్యముండి, నీకు ఈ వయసు వచ్చిన దాకా ఒకటోళ్ళు శుభ్రం చేసి నీకు అన్ని ఊడిగాలు చేసింది నేను. నన్ను పట్టించుకోకుండా, నన్ను గుర్తించకుండా, నన్ను గనపరచకుండా, గౌరవించకుండా, కనీసం నా గురించి ఆలోచించకుండా వెళ్ళి ఓ చెట్టు దగ్గరికి పోయి ఆ చెట్టును పట్టుకొని అమ్మ అంటావా? సావు అక్కడే సావు అని నువ్వు వదిలేస్తావా? లేకపోతే వానికి కావాల్సిన సహాయం నువ్వు చేస్తావా? చెప్పు. ఎట్టు చేస్తానయ్యా? వాడు నన్ను అమ్మ అనంత మాత్రాన, వాళ్ళ నాన్న నన్ను నాన్న అనంత మాత్రాన మేము ఎట్టు వదిలేస్తాం? మరి వాడు అలా అంటున్నాడంటే పాపం వాడికి మైండ్ సరిగ్గా పనిచేయకనేగా. వాస్తవానికి ఆ చెట్టు చేయలా, కానీ వాడేమంటున్నాడు? నువ్వే నాకు చేసావంటున్నాడు, కానీ చేసింది నేను. కానీ నన్ను గుర్తించే స్థితిలో వాడు లేడు. కాబట్టి వాడు నన్ను గుర్తించకపోయినప్పటికీ వాడు నేను కన్నవాడు గనుక, వాడు బాధపడుతుంటే అది నాకు బాధ గనుక, వాడు ఆకలి అంటే వాడు ఆ చెట్టుకి అమ్మా నాకు ఆకలి అవుతుంది అని చెట్టుని అడిగితే చెట్టు ఇవ్వదు అన్నం, కానీ నేను తీసుకెళ్ళి పెడతా. చెట్టు ఇవ్వదు, చలికి దుప్పటి నేను తీసుకెళ్ళి కప్పుతా. ప్రస్తుతానికి వాడు నా దగ్గర రాని ఇష్టపడకపోయినా, నా గురించి వాడు మాట్లాడకపోయినా, ఏనాటికైనా వాడు తెలుసుకోలేకపోతాడంటావా? తెలివి తెచ్చుకోలేకపోతాడంటావా? ఏనాటికైనా వాడికి నేను అర్థం కాకపోతానంటావా? ఏనాటికైనా వాడు నన్ను గుర్తించి నా వైపుకు రాకపోతాడంటావా? ఈ నిరీక్షణతో నేనున్నంత వరకు వాడికి పోషిస్తానే ఉంటానయ్యా, వాడున్నంత వరకు, నేనున్నంత వరకు వాడికి ఫీడింగ్ ఇస్తానే ఉంటానని నువ్వు చెబుతావు కదా. అవునయ్యా, అంతే కదా. మరి సేమ్ అంతే.
తలుపుకు దండం పెట్టే నాకు సాయమైంది అంటాడు ఒక ఆయన. గడపకు దండం పెట్టే కార్యం జరిగింది అంటాడు. చెంబుకు దండం పెట్టే కార్యం జరిగింది అంటాడు ఇంకొక ఆయన. రోడ్డు మీద ఒక ఆయన ఉన్నాడు, మానసిక రోగి. ఒకరోజు ఎవరినో ఎదురుపడి వాడు ఏదో పని మీద పోతుంటే లాగా వాడు బీకాడంట. వాడి కార్యం జరిగింది. వచ్చిందాక తంతానంద స్వామిని వాడిని పట్టుకున్నాడు. ఇక వాడు పోయి జనాన్ని చెప్పడం, ఫలానోడు నేను పని మీద పోతుంటే లాగా వాడు కొట్టాడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి కొట్టేశాడు. వీడేంటట్టు కొట్టాడని నేను ఏదో ఇక వెళ్ళాను అసలు అసంభవమైన కార్యం జరిగేసింది నాకు అనేసరికి ఇక చిన్నగా కొంతమంది ఉంటారు కదా పాప బాధితులు, ఇక వాడికి అందుబాటులోకి పోతూ ఉన్నారు. ఎందుకు వీళ్ళని కూడా వాడు ఆపి ఇలాగ వాడు కొడతాడు లేదా అలాంటి పరిస్థితి? ఇంతమందిని చూపిస్తా, నా చిన్ననాటి నుంచి చూశాను నేను. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కుప్పలు తెప్పలు అట్టంటి వాళ్ళు, తన్నే వాళ్ళు ఉన్నారు, తన్నించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాల విన్యాసాలు. కాబట్టి ఇక్కడ మనుషుడైనా లేకపోతే మనుషులు కల్పించినవైనా ఏవైనా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో, నువ్వు ఎక్కడ తిప్పలు పడుతున్నావో, ఎక్కడ చేయి దాస్తున్నావో, కానీ మీ నాన్న ఒకడున్నాడు, నీ తండ్రి ఒకడున్నాడు. నువ్వు ఆ తండ్రిని గుర్తించలేదు, కానీ నిన్ను సృష్టించిన ఆ తండ్రి నిరంతరం నిన్ను కనిపెడతానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2002వ సంవత్సరం వరకు నేను గుర్తించలా. తిరుగుతున్నా, ఇది దేవుడు అది దేవత, అది దేవుడు ఇది దేవత అని నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా, పాటలు పడుతున్నా, గాలి సముద్రపు అలల చేత కొట్టబడినట్టు నెట్టబడినట్టు గందరగోళం అయిపోతున్నా. కానీ నా సృష్టికర్త నేను గుర్తించలేదు, కానీ ఆయన నన్ను నిరంతరం అబ్జర్వ్ చేస్తానే ఉన్నాడు. చివరికి 2002 మార్చి నెల చివర ఒక రాత్రి వేళ ఇక నా బ్రతుకు వ్యర్థం అనే విరక్తిలోకి వచ్చినప్పుడు తన్ను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఎప్పుడో తెలుసా? నేను అనుసరిస్తున్నవి, నేను నమ్ముతున్నవి, నేను మొక్కుతున్నవి, నేను సేవిస్తున్నవి నిజంగా దేవుడు కాదేమో అని ఎప్పుడైతే డౌట్ వచ్చిందో, ఎప్పుడైతే వాటి గురించి ఆ ప్రాకారం నుంచి బయటకు వచ్చి ఆలోచించానో, అప్పుడు రైట్, అసలు నా అసలు తండ్రి ఎవరు, నా దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అన్నావు కదా. ఇన్ని సంవత్సరాలు రాని ఆలోచన ఈనాడు నీకు వచ్చింది కనుక ఇదిగో ఇప్పుడు అడిగావు, అసలు మా నాన్న ఎవరని అడిగావు కదా నాయనా, ఇదిగో నేనే నీ తండ్రిని. నాకు ఆ ప్రశ్న పుట్టడానికి ఎదురు చూశాడు. దానికోసం నా దేవుడు నా కోసం ఒకవేళ 5 ఏళ్లకు నాకు ఊహ తెలిస్తే 15 సంవత్సరాలు నా కోసం నిరీక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది మనుషుల కోసం సంవత్సరాలుగా వేచి చూస్తూనే ఉన్నాడు, వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇదే సత్యం నా తండ్రి తెలుసుకోవడానికి 70 ఏళ్ల కాలం పట్టింది. 70 ఏళ్ల వయసు, ఇంచుమించు 70 ఏళ్ళు వచ్చినప్పుడు మా నాన్న యేసయ్యని తెలుసుకున్నాడు. అంటే మా నాన్నని సుమారుగా 70 ఏళ్ళు దేవుడు సహించాడు. ఏనాటికైనా నన్ను తెలుసుకుంటాడు, నన్ను స్తుతిస్తాడు, గుర్తిస్తాడు, ప్రేమిస్తాడు, హత్తుకుంటాడు నా కుమారుడు అని నా తండ్రిని 70 ఏళ్ళు సహించాడు, ఎదురు చూశాడు, నిరీక్షించాడు. ఎంత కృపగలవాడో ఒక్కసారి ఊహించండి. ఎంత ప్రేమ గలవాడో, ఎంత జాలి గలవాడో, ఎంత మమకారం కలిగిన వాడో ఊహించండి ఒక్కసారి.